ఆంధ్ర రాజకీయాలల్లా జగన్ తెలవనోళ్ళు ఉంటారు కావచ్చు గాని దువ్వాడ శ్రీనివాస్ అంటే తెలవనోళ్ళు ఉండరు. మరి అంత క్రేజ్ సంపాదించాడు సోషల్ మీడియాలో. యూట్యూబ్ తెరిస్తా ఇన్నే, టిక్ టాక్ లో చూస్తా ఇన్నే. పోరగాన్లు దువ్వాడ ముచ్చట అంటే సొల్లు కాడ్చుకుంటా చూస్తారు. హాగు గని తెలివున్న దువ్వాడ శ్రీనివాస్కు అంతగానే మంచి పనులు ఏం చేసిండు అనే కదా మీ డౌట్. ఓ షానే చేసిండు. ఇప్పుడు వాటి గురించి కాదు వార్త. అతగాడినే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి తీసేసిండ్రు. ఎందుకు, ఏమిటి అనేది మొత్తం వార్తనేసేయండ్రి. వ్రతం జెడ్డ ఫలితం దక్కాలే అని పెద్దోళ్ళు ఎందుకు చెప్పిండ్రో ఏమో గాని దువ్వాడ విషయంలో మాత్రం పక్కా సరిపోతుంది. ఆవు 3 పార్టీలలో చేరినా 3 సార్లు పోటీ ఓడిపోయిన రాని ఇలువ తను చేసిన శిల్పి పనులకు వచ్చింది. బంగారమ్మ సొంటి భార్య ఉండంగా ఇంకో ఆడామెతోని ఇగిలిచ్చుకుంటా తిరిగిండట. ఉత్త తిరుగుడే కాదు, ఫోటోలు, వీడియోలు, సోషల్ మీడియా షేరింగులు, లైకింగులు, అబ్బో చిన్న కథలు కాదు పోన్రి. సారేసిన ఏషాల మీద టీవీలలో డిబేట్లు, చర్చలు, ప్రైమ్ న్యూస్, లట్టరం పెట్టరం చెడు వార్తలు వరుస పెట్టొచ్చేది. అట్లా వచ్చుడుతోని 2 తెలుగు రాష్ట్రాలల్లా దువ్వాడ పేరు మారు మోగింది. ఈ ఎవ్వరమంతా చూస్తున్న పార్టీ ఉత్తగానే ఊకుంటదా? పార్టీకి చిరాకులేసి అయ్యా నీ సేవలు పార్టీకొద్దు, ఆడోళ్లతో తిరుగుట్లా నువ్వు మస్తు బిజీ ఉన్నావు, నీ పనికి పార్టీ అడ్డం రావద్దు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాం, ఇప్పుడు ఇష్టమున్నంత తిరుగు అన్నట్టు సస్పెండ్ చేసిందట. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో రాజకీయం చేసే దువ్వాడకు ఎట్లా కలిసిందో ఏమో గాని మాధురి అనేట ఆమె జంట అయిందట. వాళ్ళు సాటు మాటుంగా కాదు, నేటుంగానే తిరుపతికి పోవుడు, టూర్లకు పోవుడు, ఫోటోలు వీడియోలు షేరింగులు చేసుడు మస్తు వైభోగం చేసిండ్రట. అందుకే సస్పెండ్ చేసి సాగనంపిండ్రట పార్టీ నుంచి వైసీపోలు. పార్టీల నుంచి తీసేసినంత మాత్రాన నాకు వచ్చే నష్టం ఏం లేదు, నేను నా మాధురి కలిసి శారీ సెంటర్ అంటే చీరల షాప్ వ్యాపారం చేసుకుంటా అని అన్నాడట దువ్వాడ శ్రీనివాసు. ఎట్లయితే ఏంది గాని ఆ సోషల్ మీడియా పుణ్యమా అని దువ్వాడకు సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది. వాళ్ళ బిజినెస్ కు డోకుండదని అంటుర్రు అక్కడి పబ్లిక్.